మంగళవారం నాటి ఎపిసోడ్లో ఐశ్వర్య ఫుల్లుగా మందు కొట్టేస్తుంది. లక్కీగాడు తనలోనే ఇందుని చూసుకోమని అంటాడు. దీంతో తన ఫ్రస్ట్రేషన్ అంతా లక్కీ మీద తీర్చుకుంటుంది ఐశ్వర్య. ఇంకోవైపు నందు ఏమో ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతుంది. దీంతో ఇందు, అపర్ణ సంతోషిస్తారు. కాని ఐశ్వర్య, రేఖ, భ్రమరం మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. వెంకీ దగ్గరకు వెళ్లి తాను సెలెక్టైన విషయాన్ని చెప్పుకుని సంతోషిస్తుంది. కాని వెంకీ మాత్రం మాటలతోనే నందుని బాధ పెడుతుంటాడు. ఐశ్వర్య పట్టుదలతో ఉంటుంది. మొండిగా ఉంటుంది. ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవుతుంది అని ఇందు అంటుంది. అంటే కావాలనే రెచ్చగొట్టావా అని రాజు అడుగుతాడు. అవును. అప్పుడైనా దారిలోకి వస్తుందని అలా చేశా. ఐశ్వర్య పాస్ అవ్వాలి, దారిలోకి రావాలి అని అంటుంది ఇందు. పాస్ అయితే కంపెనీ పెట్టిస్తావా అని రాజు అడిగితే ఖచ్చితంగా పెట్టిస్తాను అని ఇందు అంటుంది. ఇంకోవైపు ఐశ్వర్య తన ఫ్రెండ్కి ఫోన్ చేసి సాయం అడుగుతుంది. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి, హెల్ప్ చేయి అని అడుగుతుంది. ఏంటి, అదంతా ఈజీ అనుకుంటున్నావా? ఒక్క సబ్జెక్ట్ క్లియర్ చేయడమే కష్టమంటే అన్ని సబ్జెక్టులు క్లియర్ చేస్తావా? తాగి ఉన్నావా అని అడుగుతుంది ఆ ఫ్రెండ్. సరే, ఒక్కో సబ్జెక్ట్కి డబ్బులు అవుతాయి, రెడీగా పెట్టుకో అని అంటుంది ఫ్రెండ్. నేను అలా చేయను, కష్టపడి చదువుతా అని అంటుంది ఐశ్వర్య. అయితే నువ్వు పాస్ అయినట్టే లే అని అంటుంది ఆ ఫ్రెండ్. హెల్ప్ చేస్తే చేయలేకుండా లేదు అని ఫోన్ పెట్టేస్తుంది ఐశ్వర్య. ఇక ఐశ్వర్య ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. నేను నీకు సాయం చేస్తాను ఐశ్వర్య అని లక్కీ వస్తాడు. నువ్వు నాకు సాయం చేస్తావా? నువ్వేం చదువుకున్నావ్ రా అని అడుగుతుంది ఐశ్వర్య. 6 పాస్ అని లక్కీ అంటే, నేను డిగ్రీ అని ఐశ్వర్య అంటుంది. కానీ నేను పాస్ అయ్యా, నువ్వు ఫెయిల్ అయ్యావ్ అని అంటాడు లక్కీ. ముందు ఈ పెగ్గు వేసుకో, తర్వాత కూల్ అవ్వు అని అంటాడు లక్కీ. దీంతో ఫుల్లుగా మందు తాగేస్తుంది ఐశ్వర్య. తాగిన మత్తులో ఐశ్వర్య రెచ్చిపోతుంది. ఆ ఇందు సంగతి చెప్తా అని లేచి వెళ్తుంటే లక్కీ ఆపుతాడు. ఇప్పుడు ఇందు ఎందుకు? నన్నే ఇందు అనుకో అని అంటాడు లక్కీ. అవునా, సరే అని ఫుల్లుగా తాగేసిన ఐశ్వర్య రెచ్చిపోతుంది. ఏంటే ఇందు, నన్ను కొడతావా? నన్ను తొక్కేయాలని చూస్తావా అంటూ లక్కీగాడ్ని పిచ్చకొట్టుడు కొడుతుంది. దీంతో లక్కీగాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అనవసరంగా కమిట్ అయ్యాను అని లక్కీ అనుకుంటాడు. ఏమే ఇందు, నేను డిగ్రీ పాస్ కాలేను అని అనుకుంటున్నావా అని ఫైర్ అవుతుంది ఐశ్వర్య. ఇక ఆమె దాడిని తట్టుకోలేక లక్కీగాడు పారిపోతాడు. ఉదయాన్నే ఇంటికి కొరియర్ వస్తుంది. నందుకి వచ్చిన ఆ కొరియర్ను అపర్ణ తీసుకుంటుంది. ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అయినందుకు నందు ఫుల్ ఖుషీ అవుతుంది. ఆ వార్త తెలిసి ఇందు, రాజు, అపర్ణ అంతా సంతోషిస్తారు. అందరికీ లడ్డూ పెడుతుంటుంది. ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది అని ఇందు ఖుషీ అవుతుంది. నీ కలను నిజం చేసుకున్నావ్. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఇందు కూడా అంతే సంతోషంగా ఉందని అపర్ణ అంటుంది. ఇక అందరికీ లడ్డు పెడుతుంటే ఇంకేం పార్టీ లేదా అని రాజు అడుగుతాడు. ఏంటి, అంతా సంతోషంగా ఉన్నారు, స్వీట్స్ తింటున్నారు అని శేషు, భ్రమరం అంతా అడుగుతారు. మీకు స్వీట్స్ కావాలా, న్యూస్ కావాలా అని రాజు అడుగుతాడు. నాకు స్వీట్సే కావాలి అని శేషు అంటాడు. అంత కక్కుర్తి ఎందుకు అని భ్రమరం అంటుంది. మనకు అలవాటే కదా అని శేషు అంటే, నువ్వు గ్రేట్ మామయ్య అని రాజు అంటాడు. ఏం లేదు, మన నందు ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అయిందని రాజు అంటాడు. అంటే ఇక తప్పు చేసిన వాళ్ల బెండు తీస్తుందన్నమాట అని శేషు అంటే భ్రమరంకి పొలమారుతుంది. అవును మామయ్య, అన్యాయం చేసిన వాళ్ల బెండు కూడా తీస్తుంది అని రాజు అంటాడు. దీంతో భ్రమరం మరింత భయపడుతుంది. దీంతో స్వాతి నీళ్లు తీసుకువచ్చి ఇస్తుంది. భ్రమరం తాగి కూల్ అవుతుంది. మా నందు చిన్నప్పటినుంచి ఎస్ఐ అవ్వాలని కలలు కంటూ వచ్చింది. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎన్నో కష్టాలు పడింది. కష్టపడి చదివింది. పార్టీలు, పబ్బులు అని తిరగడానికి మా నందు ఏమైనా రేఖ పెంపకంలో పెరిగిన ఐశ్వర్య అనుకుంటున్నారా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు నా మ్యాటర్ ఎందుకు అని ఐశ్వర్య అంటుంది. ఎందుకు నానమ్మ ఐశ్వర్యను అలా అంటావు? ఐశ్వర్య కూడా డిగ్రీ పాస్ అవుతుంది అని ఇందు అంటుంది. అది అవ్వదమ్మా అని శేషు అంటాడు. బాబాయి అని ఐశ్వర్య ఫైర్ అవుతుంది. నిజమే కదా, నువ్వు పాస్ అవుతావా అని రాజు కౌంటర్లు వేస్తాడు. పాస్ అవుతా అనే మాటలు తప్ప చేతలు కనిపించడం లేదు అని రాజు సెటైర్లు వేస్తాడు. పాస్ కాలేవు,
ఇందుకి బానిస అవ్వడం తప్పదు అని శేషు అంటాడు. మీ అందరికీ నేను పాస్ అయి చూపిస్తాను అని అంటుంది ఐశ్వర్య. సరే పాస్ అయినప్పుడు చూసుకుందాంలే అని రాజు అంటాడు. ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అని రాజు అడిగితే ఈ రోజు సాయంత్రమే అని అంటుంది నందు. ఎక్కడికి వెళ్ళాలి అని ఇందు అడిగితే వరంగల్ అని చెప్తుంది నందు. మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని ఇందు బాధపడుతుంది. ఇన్ని రోజులు మీ దగ్గర నేను లేను కదా, ఇంకొన్ని రోజులే కదా, అలా వెళ్ళి ఇలా వస్తాను అని నందు అంటుంది. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇలా అందరూ సంతోషంగా ఉన్నారే, ఏదో ఒకటి చేయాలి, వీళ్ల సంతోషాన్ని దూరం చేయాలి అని రేఖ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాలేదని వెంకీ బాధపడుతుంటాడు. నువ్వు ఇదే కాదు, ఏ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కావు. మనసులో ఆ అమ్మాయి ఉంటే ఇంటర్వ్యూలో ఏం చేస్తావ్ అని అంటుంది లక్ష్మి. ఇంతలో నందు వస్తుంది. ఏంటి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు వెంకీ. ఆ మాటలకు నందు బాధపడుతుంది. ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యా, అది చెప్పడానికి వచ్చా, కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పవా అని నందు అడుగుతుంది. కంగ్రాట్స్ అని వెంకీ అంటాడు. అడిగి మరీ చెప్పించుకునే స్థితికి వచ్చా అని నందు అంటుంది. ఇంతలో చలపతి బయటినుంచి వస్తాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.